నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం. గురుగారు, మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవి నమః. అమ్మ, మే 15వ తారీఖు గురువు మార్పు అంటే వృషభము నుండి మిథునములోకి రావటము, అలాగే 18వ తేదీ రాహుకేతువుల మార్పు కూడా జరుగుతూ ఉన్నది. అంటే రాహు కుంభములోకి రావటము మీనము నుండి, కేతువు కన్య నుండి మన సింహంలోకి రావటం జరుగుతున్నది. అలా మార్పు జరుగుతూ ఉన్నాయి. వీటి వలన వృషభ రాశి వాళ్లకు ఈ మే నెల ఎలా ఉండబోతుంది అని కనుక మనము చూస్తే చాలా మంచి యోగవంతమైనటువంటి ఫలితాలుగా కనపడుతూ ఉన్నాయి అనేది చెప్పవచ్చును. ఎందుకంటే ద్వితీయ స్థానములో ఎప్పుడైతే గురువు మార్పు అనేది జరుగుతుందో వీళ్లకు భగవంతుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టమవుతున్నది. ఏది అనుకున్నా దైవానుగ్రహం తోడవుతుంది. భగవంతుడి ద్వారా మేలు జరిగే అవకాశం, ఎంత దేవుణ్ణి ఆరాధిస్తే అంత మంచిది అనేటువంటిది ఇక్కడ తెలుస్తున్నది. వీళ్ళు ఎక్కువగా వీళ్ళు అనుకున్నటువంటి పనులు చేసుకోవటము, వీళ్ళ మాటకు ఎదురు లేకుండా ఏది చెబితే అది జరగటము, ఏది ముట్టుకున్నా ఆ పనులు వీళ్లకు కావటము సహజముగా, ఎవరికి ఏది చేయాలన్నా వీళ్ళు చేసేటువంటి సామర్థ్యము కలగటము, ఇంకా వీళ్ళు చేసేటువంటి పనులలో ఆదాయ మార్గాలలో ఇంకా కొన్ని పెంచుకోవటము, యథావిధిగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళల్లో కూడా మామూలుగా ఏదైనా ప్రమోషన్ రావటము దైవానుకూలంతో, లేకుంటే మంచి స్థానానికి వెళ్ళటము, అలా కాకుండా అక్కడే అప్గ్రేడ్ కావడం, శాలరీలు పెరగటము కానీ, లేదా పై అధికారులతో సాన్నిహిత్యము పెరిగి ఇన్నాళ్ళు నాతో వ్యతిరేకముగా ఉండేటువంటి వాళ్ళు నాకు అనుకూలముగా ఉంటున్నారు అనేటువంటి ఆనందాన్ని కలిగించటము, అలాగే దైవ సాన్నిధ్యానికి వెళ్ళటము అంటే గుళ్ళకు, ముఖ్యమైనటువంటి స్థలాలకు దేవతా ఆరాధన అనేటువంటిది ఎక్కువగా జరగటము, ఇంట్లో పూజలు కార్యక్రమాలు ఎక్కువగా చేసుకునేటువంటి పరిస్థితి రావటము, ఇంట్లో శుభకార్యాలు చేసుకోవటము, ఆదాయ మార్గాలు పెంచుకోవటము, ఇంకా నాకు 10 రకాలుగా కావాలి అని ఆ తెలివితేటలతో నలుగురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు దైవం మానుష రూపేణ భగవంతుడి యొక్క అనుకూలము అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళకు ఇంకొక మనిషి తోడు కావడం, కొత్త వ్యక్తులు అలా పెట్టి డబ్బు రూపకంగా నేను పెడతాను, మీ తెలివితేటలు వాడుకుందాము అనేటువంటి భావనతో ముందుకు రావటము, ఇటువంటి యోగాలు అన్నీ కూడా వృషభ రాశి వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళు చాలా అంటే వాళ్లకు నచ్చినటువంటిదే వాళ్ళు చేస్తారు. ఏదైనా మాకు తెలుసు, మాకు తెలియంది కాదు అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళి ఆత్మ స్థైర్యముతో వాళ్ళని అనుకున్న పనులు పూర్తి చేసుకొని నేను విజయము సాధించినాను, నలుగురికి నేను ఉపయోగపడుతున్నాను అనేటువంటి ఆత్మ సంతృప్తికి కావాల్సినటువంటి విధానముగా ఈ మాసము ఉండబోతుంది అనేటువంటిది చెప్పగలం తల్లి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది గురుగారు? వ్యవసాయ రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఇబ్బంది ఏమీ లేదు. వాళ్లకు మంచి పంటలు రావటం చేయటం అంతా కూడా వాళ్ళ చేతికి వాళ్ళు అనుకున్న దానికి అనుకున్నట్టు మంచి ఇది వస్తుంది. తర్వాత రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితులు ఎంతో ముఖ్యమైనటువంటి వాళ్ళు పొందగలుగుతారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. దైవానుకూలము చాలా అనుకూలముగా ఉన్నది కాబట్టి గురుగ్రహం యొక్క అనుకూలతతో మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి గాక, విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు, విదేశాలకు వెళతారు. శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు చాలా యోగవంతముగా ఉన్నాయి గ్రహస్థితులు అనేటువంటిది తెలియజేస్తున్నాను. వాళ్ళ
వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎవరి లగ్నములో ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటనేది మాత్రం చాలా ప్రామాణికం అవుతుంది అనేది గ్రహించాలి ఓకే. జనాలు. మ్మ్. అది తల్లి. గృహయోగం ఉందా గురుగారు ఈ రాశి వారికి? తప్పకుండా ఉన్నదమ్మా. గృహయోగం ఉన్నది. ఇంకా కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయి కాక వీళ్లకు అనేది ఉన్నది. ఓకే. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? వీళ్ళు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మాకు కావాలి, మ్మ్. మాకు మేలు జరగాలి అనేటువంటి భావనతో వీళ్ళు ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువును ఆరాధించడము, ఇంటి కులదేవుణ్ణి ఆరాధించడము చాలా యోగదాయకమైనటువంటిదిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది తల్లి. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. జయోస్తు.